నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. తిరుమల మనదే అనే నానుడితో ఒక పేరుతో ధార్మిక సదస్సుని నిర్వహిస్తూ ఉండేటటువంటి పెద్దలందరితోటి కొద్దిసేపు కలిసి ముచ్చటించే అవకాశాన్ని కలిగించినటువంటి భక్తి ఛానల్ వారికి ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఏదైనా దేశం బాగుండాలి, జాతి బాగుండాలి అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అయితే దేశాన్ని జాతిని బాగు చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి, శాసనం ఉంటుంది. అయితే శాసనం కానీ ప్రభుత్వం కానీ కొంతవరకే జాతిని జనాన్ని కూడా నడిపించగలుగుతుంది. అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చి అందరిలోనూ ఒక మానసికమైనటువంటి కట్టుబాటుని, ఒక మానసికమైనటువంటి నియంత్రణని కలిగించగలిగినటువంటిది దైవం. అలాంటి దైవానికి నిలయం ఆలయం. అందుకే మన సమాజంలో ఆలయాల్ని చక్కగా పోషించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి శాసనానికి తక్కువ ప్రాధాన్యాన్ని, మనిషికి స్వయం నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుగా ఆలయాల్లో ఉండేటువంటి వ్యవస్థని కట్టుదిట్టం చేసే ఏర్పాట్లు మన పెద్దవాళ్ళు చేశారు. ఆలయాల్లోకెల్లా మూర్ధన్యమైనది, ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అత్యధిక శాతానికి ఆరాధనీయము అయినటువంటిది క్షేత్రం, తిరుమల క్షేత్రం, శ్రీ శ్రీనివాసుడి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం. ఈ క్షేత్రంలో సరి అయినటువంటి వ్యవస్థ ఏర్పడడం ద్వారా ఇది ప్రపంచానికంతటికీ ధార్మికమైనటువంటి దిశానిర్దేశాన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎంతో కాలంగా ఆదర్శంగా తీసుకుని తద్వారా తమ తమ వ్యవస్థల్ని నిర్మించుకునేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈవేళ అలాంటి తిరుమల క్షేత్రాన్ని గురించినటువంటి ఆలోచనని సమాజ హితాన్ని కోరేటటువంటి వారందరూ చేసేటటువంటి స్థితి ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి వ్యవస్థ కనుక బాగున్నట్టయితే అది దేశాన్నంతటినీ బాగు చేస్తుంది, జాతినంతటినీ బాగు చేస్తుంది. అక్కడ ఏదైనా లోపం జరిగితే అది అందరికీ కూడా ఉపద్రవకరంగా ఉంటుంది. ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఈ సదస్సు పరిపూర్ణమైనటువంటి ఒక సిన్సియరిటీ తోటి, సీరియస్గా విషయాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక భావనతోటి ఏర్పడ్డది అని మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా ఒక వ్యవస్థ బాగుండాలి, ఒక వ్యవస్థ సవ్యంగా సాగాలి, దానివల్ల జరగాల్సినటువంటి ప్రయోజనం అందరికీ సక్రమంగా అందాలి అనంటే ఆ వ్యవస్థని నిర్వహించేటటువంటి వ్యక్తులలో ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన చాలా అవసరం. అది ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ, అది దైవికం కావచ్చు, ధార్మికం కావచ్చు, లేక అది దేశీయమైనది కావచ్చు. ఆ వ్యవస్థని మనం హ్యాండిల్ చేయాలి అనంటే, లేక దాంట్లో ఏదైనా ఒక మార్పో మంచితనమో పెంచడమో జరగాలి అనంటే ముందుగా ఆ వ్యవస్థని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు దాని యొక్క నిర్ణయాలు చేయగలిగేటటువంటి స్థితి కావాలి. రెండవది, ఒక్కొక్క వ్యవస్థ ఏర్పడటానికి పూర్వరంగం ఎంతో ఉంటుంది. ఆ వ్యవస్థ నడిచేటటువంటి తీరు దాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని నిర్వహించేటప్పుడు ఆ వ్యవస్థని ఇది ఎందుకు అని ప్రశ్నించడానికి అవకాశం లేని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు దాంట్లో ఉండాలి. ఉదాహరణకి మనం తిరుపతిని ఇప్పుడు మనం ఒక అంశంగా తీసుకున్నాం కనుక తిరుపతి బాగుండాలి, తిరుపతిలో జరిగేటటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలు సవ్యంగా ఏ పర్పస్ కోసం ఆ క్షేత్రం వెలిసి ఉందో
అది సవ్యంగా అందరికీ అందేటట్టుగా ఆ క్షేత్రం ఉండాలి. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. ఇది అనుకున్నప్పుడు ఆ రెండు రకాలుగా ఉంటారు దాన్ని వినియోగించుకునేటటువంటి జనులు. ఒకటి వ్యవస్థని చూసేవారు, రెండు దాన్ని ఉపయోగించుకునేటటువంటి భక్తజనం. భక్తజనం అక్కడ ఎలా ఉంటే ఆ రకంగా దానికి అమరిపోయి వాళ్ళు ఉంటారు. వస్తారు, దర్శనం చేసుకుంటారు, ప్రసాదమో మరొకటో ఏది అందిస్తే, ఎలా అందిస్తే దాన్ని వారు అక్కడ గ్రహిస్తారు, వారి దారిని వారు పెడతారు. కానీ నిర్వహించేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాన్ని పరిపాలన సాగించేటటువంటి వ్యవస్థ, దాన్ని ఇలా జరగాలి అలా జరగాలి అని నిర్ణయాన్ని చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ పాలన సాగించే వాళ్ళల్లో కానీ, నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తుల్లో కానీ ఏ సంస్థకి వారున్నారో దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్పష్టత, అందులో జరిగే ప్రతి అంశం మీద కూడా ఇది ఎందుకని కాకుండా దీన్ని ఇలా ఎంత బాగా మనం జరిపించగలమనే వ్యవస్థకి సంబంధించిన విశ్వాసం కూడా వారిలో ఉండాలి. తిరుపతికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి చరిత్ర వందల వేల సంవత్సరాల నుంచి సాగుతూ వస్తుండేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని మొట్టమొదట అర్థం చేసుకుని దానికి సంబంధించినటువంటి ఒక శిక్షణ పొందినటువంటి వ్యక్తులు, ఆ చరిత్రను చక్కగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు, అందులో వివిధ సేవా కార్యక్రమాల్లో నియుక్తులు కాగలిగేటట్లుగా అది ఉండాలి. ఇది మొదటి అంశం. ఈవేళ మన తిరుమల తిరుపతి దేవస్థానపు వ్యవస్థని గమనిస్తే ఎంతమందికి దానికి సంబంధించినటువంటి చరిత్ర మీద ఒక అవగాహన ఉన్నది అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి స్థితిలో ఉంది. రెండవది, దాన్ని విశ్వసించని వారు కానీ, దాని యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆదరములు లేని వాళ్ళు కానీ ఆ వ్యవస్థలో ఉండడానికి అవకాశం కలిగించకూడదు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు మాత్రం భక్తులుగా వచ్చేవాళ్ళు వస్తారు, వెడతారు. ఇతరత్ర బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తారు, వెడతారు. కానీ అలాంటి వారైనా ఆ వ్యవస్థకి భంగకరంగా ఉండేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వడం అనేటటువంటిది తగదు. మక్కా లాంటి చోట్లకి వెళ్ళాలి అనంటే దాన్ని విశ్వసించగలిగేటట్టుగా వాళ్ళు అక్కడ కొన్ని వ్యవస్థలు చేసి పెట్టి వాళ్ళల్లో ఆ రకమైన విశ్వాసం ఉందా లేదా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఆ గడ్డ మీద అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నప్పుడు ప్రపంచంలో ఏ చోటికి వెళ్ళే వాళ్ళకైనా ఆ రకమైనటువంటి నియంత్రణ నియమము కూడా ఉండేటట్టు చేయడం అనేది అవసరం. అది తప్పనిసరిగా జరగాలి కూడా. తిరుపతిలో అడుగు పెట్టేటువంటి వాళ్ళు ఏ విభాగంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తా, దీంట్లో చెప్పినట్లుగా నేను ఆచరిస్తా, అందులో ఉన్నంత వరకు అలా నేను కట్టుబడి ఉంటాననే వాళ్ళనే అక్కడికి పాలనా యంత్రాంగ విభాగంలో ఉండగలిగేటటువంటి వ్యవస్థని చేయాల్సిన అవసరం చాలా ఉంది. వెంకటేశ్వరుడి మీద విశ్వాసం లేకుండా, ఆ వెంకటేశ్వరుడి యొక్క నియమాన్ని ఆ రకంగా తయారు చేసినటువంటి పెద్దల మీద విశ్వాసం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఏ చైర్మన్స్ గానో లేకపోతే ఈఓస్ గానో లేకపోతే ఇతరమైనటువంటి అధికారులుగానో వచ్చి అక్కడ ఉంటే ఆ వ్యవస్థకి ఏం న్యాయం చేకూరుస్తారు? కనుక అందులో ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు ఇతర మతాల్ని ప్రచారం చేసుకోవడానికి దాన్ని కేంద్రంగా వాడుకునేటటువంటి స్థితి అక్కడ కలిగేటటువంటి ఒక దారుణమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటే ఏ విధంగా మనం ఆ క్షేత్రం పవిత్రంగా ఉంటుంది అని మనం ఆశించగలుగుతాం? కనుక ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వారికి తగినటువంటి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఒక ప్యూన్ దగ్గర నుంచి పైనుండేటువంటి చైర్మన్ దాకా వారి స్థాయికి తగ్గట్టుగా వారికి ఆ తిరుపతి క్షేత్రం విషయంలో అక్కడ జరగాల్సినటువంటి వ్యవహారాల విషయంలోనూ సరి అయినటువంటి శిక్షణ అనేది తప్పనిసరిగా జరిగిన తర్వాతే వారు ఆయా కార్యక్రమంలో నియుక్తులు కావాలి. ఇతర విశ్వాసాలు కలిగినటువంటి వారు దాంట్లో చేయపెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఔద్యోగికంగా ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా ఆ వ్యవస్థలో ఉన్నంత వరకు మాత్రం దాని యొక్క కట్టుబాట్లకి అతిక్రమించని రీతిలో వారు ఉండగలిగే స్థితి ఏర్పడాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే ఆ క్షేత్రపు పవిత్రతని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాని పవిత్రతను పాడు చేసుకుంటే వెంకటేశ్వరుడికి నష్టం కాదు, కానీ అక్కడ జరిగేటటువంటి ఆ లోపాల ప్రభావం చేత సమాజం నష్టపోతుంది. ఈ దేశానికి తద్వారా ప్రపంచానికి కూడా
నష్టం వాటిల్లుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు జరగడం. ఇలాంటివి జరగకుండా ఉండేటట్లుగా మనం చేసుకోవాలి అంటే దానికి ఆధారం ఏంటంటే ఆ దైవిక వ్యవస్థని మనం కట్టుదిట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మేము ప్రార్థన చేసేది ఈ సదస్సులో పాల్గొనేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా ఈ క్షేత్రం మీద, ఈ క్షేత్రంలో ఉండేటటువంటి వ్యవస్థ మీద విశ్వాసం కలిగిన వాళ్ళు ఈ క్షేత్రంలో ఉండాలి అనేది ఒకటి. రెండవది, ఇది తిరుమల క్షేత్రం ఒకదానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధి, కాళహస్తి, శ్రీశైలం, అలాగే ఇతరమైనటువంటి ఎన్నో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సామాజికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేటువంటి క్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా ఇదే రకమైన వ్యవస్థ ఏర్పడాలి. ఆ క్షేత్రాన్ని విశ్వసించాలి, క్షేత్ర చరిత్రని విశ్వసించాలి, అక్కడ ఉండే వ్యవస్థని గౌరవించాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఇది చేయకపోతే వాడిని తీవ్రంగా దండించేటటువంటి వ్యవస్థ కూడా ఏర్పడినప్పుడే ఈ వ్యవస్థకి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా దండన అనేది సవ్యంగా జరగనంత వరకు కూడా మన వ్యవస్థని సంరక్షణ చేసుకోలేం. ఎవరైతే అక్కడ ఉండేటువంటి ఆ తత్వానికి, సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నిర్ణయాలని చేసి అది ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం దాన్ని అమలు పరచగలిగే రీతిలో వాళ్ళని మనం నడిపించాలి. ఆ రకంగా సమాజాన్ని మనం ప్రేరణ కలిగించాలి అని మేము ఆశిస్తున్నాం. ఇది శైవ క్షేత్రాలకు కానీ, శాక్తేయ క్షేత్రాలకు కానీ, చిన్న గ్రామీణ స్థాయిలో జరిగేటటువంటి చిన్న చిన్న ఆలయాలకు కానీ ప్రతివాడు దాంట్లో చేపెట్టడం, దాన్ని ఏదో రకంగా మార్పు చేయాలి, లేదు దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, దీన్ని ఒక పిల్గ్రిమేజ్ సెంటర్గా మార్చాలి, అక్కడ ఏదో ఒక థీమ్ పార్క్స్ ఏర్పాటు చేయాలి అనంటూ అసలు ఉండేటటువంటి దాన్ని మనం సరిగా నిర్వహించగలిగేటటువంటి అవగాహన లేకుండా మనకి తోచినవేవేవో అక్కడ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు అన్ని స్థాయిల్లో అన్ని క్షేత్రాలను జరుగుతున్నాయి. విశేషించి మన వైదికమైనటువంటి క్షేత్రాల్లో ఇది క్రిస్టియన్స్ జరపటలేదు, ముస్లిమ్స్ వాళ్ళు జరపటలేదు. అక్కడ ఇలాంటివి చేయడానికి ఎవరు సాహసించటం లేదు. అణుకుగా లోకుగా దొరికినటువంటి ఈ వైదికమైనటువంటి ఆలయాల్లో ఈ రకమైనటువంటి హస్తాక్షేపం చాలా తీవ్రంగా జరుగుతోంది. దీన్ని నిరసించాల్సిన అవసరం ఉంది, అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ సదస్సు ద్వారా ఆరంభం అవుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. దీనికోసం కృషి చేసేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలి అని, మా ద్వారా జరగదలసినటువంటి సేవని అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము, సిద్ధంగా ఉంటాము అని మా యొక్క సంసిద్ధతని తెలియచేస్తూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహంతో అతని వ్యవస్థ బాగుపడడం ద్వారా సామాజికమైనటువంటి శ్రేయస్సు, వ్యక్తులలో ఒక నైతికమైనటువంటి మార్పు ఏర్పడి ఈ జాతి బాగుపడుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.